ఒక 80 ఇంచెస్ టీవీ కొనాలనుకోండి. 80 ఇంచెస్ టీవీ కొనాలంటే అప్రాక్సిమేట్లీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 75,000 to 1 lakh వరకు పెట్టాల్సి వస్తుంది. అవును, మినిమం అది మినిమం. అయితే ప్రొజెక్టర్ లో ఒక చిన్న సైజ్ సౌండ్ బార్, అమెజాన్ ఫైర్ స్టిక్ లేకపోతే ఏదైనా సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని ఒక 20,000 మంచి ప్రొజెక్టర్ తీసుకున్నాం అనుకోండి. 20,000 వస్తుందా? డెఫినెట్ గా 20. ఇంకా నాకు క్లారిటీ కావాలి, దీంట్లో 4K కావాలి, లేకపోతే లేజర్ కావాలి అంటే కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఒక 50,000 నుంచి 1 lakh వరకు పెట్టాలి అంటే మంచి క్లారిటీ వస్తుంది. అప్పుడు 300 ఇంచెస్ వస్తుంది. టీవీ 80 ఇంచెసే మీకు అప్రాక్సిమేట్లీ 70,000, 80,000, 90,000 వరకు పెట్టాల్సి వస్తుంది. నేను చెప్పేది 300 ఇంచెస్ స్క్రీన్, థియేటర్ స్క్రీన్ కావాలి అంటే కంప్లీట్ ఒక రూమ్ అంతా సెటప్ చేసేయచ్చు దాన్ని మంచిగా. 300 ఇంచెస్ కావాలి పెట్టుకోవాలి అంటే ఒక మంచి సౌండ్ బార్ వేసుకోండి. ఒక 10,000 రూపీస్ సౌండ్ బార్ వేసుకోండి. ఒక ప్రొజెక్టర్ ఒక 50 to 70,000 మధ్యలో ప్రొజెక్టర్, ఒక అమెజాన్ ఫైర్ స్టిక్ లాంటిది ఒక 5,000 రూపీస్ పెట్టారనుకోండి. ఒక 80,000, 90,000 లో 300 ఇంచెస్ టీవీ మన స్క్రీన్ వస్తుంది. సూపర్. 300 ఇంచెస్ టీవీ మనం పర్చేస్ చేయాలంటే ఒక 4.5 lakh, 5 lakhs పెట్టాలి. ఈజీగా అవుతుంది అది. ఇంకొకటి ప్రొజెక్టర్ మన ఇంట్లో ఉంటే ఆ లావిష్నెస్ వేరుంటది. ఆ థియేటర్ అనేది అరే మా ఇంట్లో థియేటర్ ఉంది అంటే ఎవరికైనా చెప్పినా కూడా మనకు రిచ్నెస్ ఉంటుంది. టీవీ అనేది అంతా కామన్ అయిపోయింది, అందరి దగ్గర టీవీ ఉంటుంది, మన దగ్గర టీవీ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు మనం అనొచ్చు, ఇప్పుడు టీవీలోని కేబుల్స్ అన్నీ మనకి ఏమి ఉండవండి, ఓన్లీ తీసుకొచ్చి టీవీ అక్కడ కనెక్ట్ చేసేస్తాము అని చెప్తాం. టీవీ కనెక్ట్ చేస్తారు, బాగానే ఉంది. టీవీ మూవబుల్ కాదు, ప్రొజెక్టర్ మూవబుల్. సపోజ్ మన ఇంట్లో థియేటర్ ప్రొజెక్టర్ ఉంది, థియేటర్ మన మంచిగా ఫిక్స్డ్ రూమ్లో ఫిక్స్ చేసుకున్నాం. లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్ ఒక సరదాగా ఒక రిసార్ట్కి వెళ్తాం, ఆ ప్రొజెక్టర్ క్యారీ చేసుకుని అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ప్రొజెక్టర్ ఆన్ చేసుకుని వాళ్ళని అడిగితే వైఫై ఇస్తారు, అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టుకొని మనం వైట్ వాల్ ఉంటే చాలు, దాని మీద మనం పిక్చర్ మధ్య ఎలాగో ఆన్లైన్ లో అన్ని సినిమాలు చూసేస్తున్నాం కాబట్టి చాలా మంది ప్రొజెక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఒకటే అమ్మా, సర్వీస్. ప్రొజెక్టర్ అమ్మడం ఈజీ, అది మెయిన్ టాస్క్. మళ్ళీ దాంతో ఏమి ఎందుకు చెప్తున్నాను సర్వీస్ గురించి అంటే, ప్రొజెక్టర్ ఎవరైనా అమ్ముతారు. అవును, ప్రతి ఒక్కడు ప్రొజెక్టర్ 10,000 తెస్తాడు, 11,000, 12,000 అమ్ముకుంటాడు, అయిపోద్ది. కానీ సర్వీస్ ఇవ్వలేడు. మాది 22 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము అంటే సర్వీస్ ఇవ్వకపోతే కస్టమర్స్ దీన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. మెయిన్ సర్వీసే. సర్వీస్ కరెక్ట్ గా ఇస్తే రోజుకి ఈ రోజు 10 మంది ఉన్న కస్టమర్స్ 20 మంది ఉన్న కస్టమర్స్ 30 మంది బిల్డప్ చేసుకుంటూ వస్తారు. నేను ఇంకొకటి, నా దగ్గర సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు. వీలైనంత వరకు నేనేం చేస్తానంటే మన సర్వీస్ సెంటర్కి తెప్పించుకుంటా. లేదు నేను రాలేనండి, ఎవరైనా టెక్నీషియన్ పంపించండి అంటే మన సర్వీస్ ఇంజనీర్ని ప్లేస్ కి పంపిస్తా. ఓహో, మీరు డోర్ అక్కడికి పంపిస్తా, చేస్తారు, పంపిస్తాం. అక్కడ అయ్యే ప్రాబ్లం ఏదన్నా మైనర్ ప్రాబ్లం ఉందనుకోండి అక్కడే సర్వీస్ చేస్తారు. లేదనుకోండి తీసుకొస్తారు, చెక్ చేస్తారు, ఎస్టిమేషన్ చెప్తారు. మా మేడమ్స్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు ఎస్టిమేషన్ చెప్తారు. మీకు ఓకే, ఆ ప్రైస్ ఓకే చెయ్యండి అంటేనే చేస్తారు, లేదండి అంటే వెనక్కి పంపిస్తారు. సేమ్ కండిషన్. ఆ గ్యారంటీ కూడా మనం ఇవ్వగలుగుతాం. సర్వీస్ పరంగా అయితే ఏ ప్రాబ్లం. సరే, ఇప్పుడు బ్రాండ్స్ అన్ని మీ దగ్గర అన్ని బ్రాండెడే ఉన్నాయి. సో ఒకసారి బ్రాండ్ వైజ్ మనం చూద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, కొంచెం తెలియని వాళ్ళకి కూడా. నా దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. నా దగ్గర ఎప్సన్ అనే బ్రాండ్ ఉంటది, సోనీ ఉంటది, బెంక్యూ ఉంటది, ఎన్ఈసి ఉంటది, హిటాచి ఉంటది. ఆల్మోస్ట్ ఆల్ వెల్ నోన్ బ్రాండ్స్ అన్ని, ఇవన్నీ ఫేమస్. ఆప్టిమా ఉంటది. నా దగ్గర బ్రాండెడ్ ప్రొజెక్టర్స్, ఆల్ బ్రాండెడ్ ప్రొజెక్టర్ సప్లై ఉంటది. మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి బల్క్ కావాలనుకోండి, ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు కూడా చేస్తారా ఒకేసారి? మీకు ఒక 10 నెంబర్స్ కావాలి, 50 నెంబర్స్ కావాలి, 20 నెంబర్స్ కావాలి. ఇప్పుడు ఎలాగో మీ కమెంట్స్ లో చాలా మంది మీ వీడియోస్ కింద అడుగుతున్నారు, నాకు 14 కావాలి, 10 కావాలి. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మా కస్టమర్స్ కూడా స్కూల్స్, కాలేజెస్, బార్స్, రెస్టారెంట్స్, పబ్స్, చర్చిలు, మాక్సిమం అన్ని ఇండస్ట్రీలో ఉన్నాం మనం. ఇప్పుడు సపోజ్ ఒక కాలేజ్ ఉంది అనుకోండి, ఒక ప్రొజెక్టర్ కొనొచ్చు. నాకు లేదండి అన్ని క్లాస్ రూమ్స్ కి 10 ప్రొజెక్టర్లు కావాలి అన్నారు అనుకో, అట్లా కూడా సప్లై చేస్తాం. డిజిటల్ క్లాసులు అలా వచ్చాయి, చాలా మందికి అవసరం వచ్చినాయి. ఇప్పుడు మాక్సిమం వితౌట్ ప్రొజెక్టర్ స్కూల్ అనే చిన్న స్కూల్లో కూడా ప్రొజెక్టర్ లేనిదే స్కూల్ లేదు. అవునవును, ఫ్యాక్ట్ అది. అందువల్ల
వాళ్ళకైతే ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే మేము 100% వారంటీ ఇచ్చే ప్రొజెక్టర్ సప్లై చేస్తాం. ఓకే. ఎందుకంటే అక్కడ మిస్యూజ్ చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన ప్రిన్సిపాల్ గారో లేకపోతే హెచ్ఓడియో వాళ్ళు వచ్చి ప్రొజెక్టర్ ఆన్ చేయలేరు. అక్కడ లోకల్ గా ఉండే టీచర్స్ వీళ్ళు వచ్చి ఆన్ చేస్తారు, వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. ప్రాబ్లం వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మేము సర్వీస్ చెప్తాం. సపోజ్ 10 ప్రాజెక్టులు తీసుకుంటున్నారు అంటే సార్ దీనికి వారంటీ ఉంది, మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తాను, రిపేర్ కానప్పుడు రీప్లేస్మెంట్ వారంటీ కూడా ఇస్తాను.